నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాసంలో 3rd నవంబర్ టు 9th నవంబర్ 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు నవంబర్ మాసంలో గోచార వార ఫలితాలు. ఈ వీడియోలో 4 రాశుల గురించి చర్చించడం జరుగుతుంది. ఇక సింహరాశి, కన్యరాశి, తులారాశి, వృశ్చిక రాశి మొదటి 4 రాశులు కూడా ఒక వీడియో చేయటం జరిగింది. ఇది ద్వితీయ వీడియో. ఇందులో 4 రాశులు, ఇంకొక వీడియోలో మిగతా 3 రాశుల గురించి చెప్పడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ఈ వారంలో చంద్రుడు మీనరాశి మీదుగా, మేషరాశి మీదుగా, వృషభ రాశి మీదుగా, మిథున రాశి మీదుగా సంచారం చేస్తున్నాడు. అయితే ఖగోళంలో గ్రహాలు ఎట్ ప్రజెంట్ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి ఆయా రాశుల వారికి అనేది చూద్దాం. ముందుగా సింహరాశి. ఈ సింహరాశి వారికి రాశిలోనే కేతు సంచారం జరుగుతుంది, అనుకూలంగా లేదు. ఇక తృతీయంలో రవి, శుక్ర అనుకూలంగా ఉన్నారు. చతుర్థంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు. ఇక కుజుడు అనుకూలంగా లేడు. ఇక సప్తమంలో రాహు అనుకూలంగా లేడు, సంచారం చేస్తున్నాడు. అష్టమంలో శని, వక్రించిన శని సంచారం కూడా అంత అసలు అనుకూలంగా లేదు. ఇక వ్యయస్థానంలో అధిచార గురువు సంచరిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఈ మొన్నటి వరకు అక్టోబర్ 18 వరకు కూడా ఈ సింహరాశి వారికి గురు బలం ఉన్నది. ఇప్పుడు ఈ 2 మాసాలు కూడా కొంచెం గురుబలం తగ్గుతుంది వీరికి అనేది చెప్పచ్చు. వ్యయస్థానంలో గురు సంచారం అంత అనుకూలంగా లేదు ఈ సింహరాశి వారికి. అయితే ముందుగా చంద్రుడు 12, 8, 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈ వారంలో ఈ సింహరాశిని అనుసరించి. అయితే చంద్రబలం కూడా మొదటి అర్ధభాగం వారంలో తక్కువ ఉంటుంది, ఉండదు. రెండవ అర్ధభాగంలో చంద్రబలం బాగుంటుంది. ఇది మొత్తానికి ఈ గ్రహాల మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ సింహరాశి వారికి ఈ వారంలో అని చెప్పచ్చు. ఇక ముందుగా ఆరోగ్యం చూద్దాం. ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ అవసరమే అని చెప్పాలి. ఎందుకంటే వీరికి అష్టమ శని కాబట్టి వీరి ఆరోగ్యం ఎల్లవేళలా శ్రద్ధ పెట్టాల్సిందే కొన్ని రోజుల వరకు కూడా, ఈ శని అష్టమంలో ఉన్నంత వరకు కూడా అని చెప్పచ్చు. ఇక పని ఒత్తిడి, మానసిక ఆందోళనల వల్ల స్వల్ప అనారోగ్య సూచనలు అయితే ఉంటాయి ఈ వారంలో, ఎదురయ్యే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం కూడా మంచిది. ఇక ఆర్థికంగా చూసుకుంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని ఆర్థిక ప్రణాళికలు మంచిగా ప్లాన్ చేసుకుని సేవ్ చేసుకోవటం అనేది లేకపోతే ఆర్థిక భారం అవుతుంది వీరికి. ఈ సింహరాశి వారికి ఖర్చులు విపరీతంగా చేస్తారు ఈ సింహరాశి వారు అనేది సూచిస్తుంది. ఇక పెట్టుబడులకి కూడా ఇది అనుకూలమైన సమయం కాదు. ఇక కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కుటుంబంలో చిన్నపాటి విభేదాలకు రావచ్చు. వాటిని ఓర్పుతో సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది అని చెప్పచ్చు. ఇక సిబ్లింగ్స్, తోటి వారితో సంబంధాలు, వారితో అయితే మెరుగుపడతాయి, బాగుంటుంది. వారితో బలోపేతం అవుతాయి సంబంధాలు. వారి సహాయ సహకారాలు, సపోర్టు వారికి కూడా వీరు ఆశించినట్లయితే లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులు అయితే బాగా రాణిస్తారు ఈ వారంలో అని చెప్పచ్చు. ఉన్నత విద్యకు ప్రణాళికలు వేసుకోవడానికి, ఉన్నత విద్యకు సంబంధించిన వ్యవహారాలు ప్రారంభించుకోవడానికి కూడా ఇది మంచి సమయం అనేది చెప్పవచ్చు. ఇక ఉన్నత విద్య అభ్యసించే వారికి తలెత్తే అవకాశం ఉంది. మంచి లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు అనేది కూడా చెప్పచ్చు. ఇక ఆస్తి సంబంధిత విషయాలలో అయితే జాగ్రత్తగా ఉండాలి. వివాదాలు తలెత్తే అవకాశం ఉంది అనేది సూచిస్తుంది. ఇక వాహన కొనుగోలుకి అయితే ఇది సరైన సమయం కాదు. ఈ వారంలో అవాయిడ్ చేయొచ్చు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అప్పులు పెరిగే అవకాశం ఉంది ఈ వారంలో. రుణాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించడం మంచిది. ఇక శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు, జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారంలో ఎంతైనా, వారిని కూడా గమనించుకుంటూ. వ్యాపారస్తులకు కొంత ఒత్తిడి ఎదురవుతుంది, అయినప్పటికీ ధైర్యంతో ముందుకు సాగుతారు, ప్రశంసలు అందుకుంటారు. ఉన్న వ్యాపారాన్ని సజావుగా సాగించుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభాలకు కూడా కొంచెం అనుకూలతలు, ప్రాజెక్టులు వస్తాయి అనేది చెప్పచ్చు. ఇక పెట్టుబడులు
లో పెట్టకపోవడం ఈ వారం లాంగ్ స్టాండింగ్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకపోవడమే మంచిది. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్ల కోసం పోటీ పడుతున్న సిద్ధమవుతున్న విద్యార్థులకు కానీ నిరుద్యోగులు కానీ అవకాశాలు ఉంటాయి. కష్టపడితే విజయం సాధిస్తారు అనేది సూచిస్తుంది. ఇక ఖర్చులు పెరగటం వల్ల స్వల్ప నష్టాలు ఎదురవుతాయి కాబట్టి ఈ వారంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రయాణాలకైతే గనక అవకాశం ఉంది. ప్రయాణాల్లో కానీ జాగ్రత్త వహించాలి. అంటే వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు అయితే లభిస్తాయి ఈ వారంలో వీరికి. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో వీరికి ఇంపార్టెంట్ విషయాలన్నిటి కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి తగ్గించుకోవాలి, వ్యాయామం, యోగా చేయాలి. ఇక ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, వాహన కొనుగోలుకి అవకాశం లేదు, లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి అవకాశం లేదు. ఈ విధమైన ప్రతికూల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయండి ఈ వారంలో ఈ సింహరాశి వారు. ఇక తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి సప్తమంలో, అష్టమంలో, నవమంలో, దశమంలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ రాశి నుండి 7, 8, 9 భావాల మీద చంద్రుడు సంచరిస్తున్నాడు ఈ వారంలో. అయితే వీరికి ఏ గ్రహాలు అనుకూలిస్తాయి ఈ వారంలో? ద్వితీయంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రవి అనుకూలంగా లేడు. ఇక తృతీయంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా లేడు. ఇక షష్టమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు, సప్తమంలో ఇక శని అనుకూలంగా లేడు. ఇక లాభస్థానంలో గురు బలం ఉంది ఈ కన్యారాశి వారికి అని చెప్పచ్చు. కర్కాటక రాశిలో అతిచార గురువు సంచరిస్తున్నాడు ఈ వారం. కర్కాటక రాశి వారికి అది లాభస్థానం కాబట్టి మంచి లాభదాయకంగానే ఉంటుంది అనేది ఆశిద్దాం. అయితే వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఇక ఆరోగ్యపరంగా అయితే ఆరోగ్యం వీరికి స్థిరంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం అయితే ఈ కన్యారాశి వారికి చెప్పదగిన సూచన. ఆర్థిక పరిస్థితులు అయితే బాగా మెరుగుపడతాయి. కొత్త ఆదాయ మార్గాలు సూచిస్తుంది. కుటుంబంతో సంతోషకరమైన వాతావరణం నెలకొల్పుకుంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు అనేది కూడా చెప్పొచ్చు. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు, వారి సపోర్టు లభిస్తుంది. వారి మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. థర్డ్లో మంచి ఇవి ఉన్నాయి గ్రహాలు. ఇక విద్యార్థులకి మంచి సమయం, పరీక్షల్లో మంచి విజయాలు సాధించేది ఉంటుంది. ఉన్నత విద్యకు అభ్యసించే వారు కూడా విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు కొంతవరకు పరిష్కారానికి రావచ్చు. వాహన కొనుగోలుకి ఇది అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. ఇక అప్పులు తీర్చగలుగుతారు. ఆర్థిక స్థితి బాగుంటుంది కాబట్టి రుణాలు తీసుకునే అవకాశం కూడా బాగుంది, దొరుకుతాయి రుణాలు. శత్రువులు మీ నుండి మిమ్మల్ని చూసి దూరంగా పారిపోతారు ఈ వారంలో. శత్రు బెడద ఉండదు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ వారం అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. సూచనలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు, సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి అయితే గనక మంచి ప్రమోషన్స్ లభిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే విద్యార్థుల కోసం కూడా సిద్ధమవుతున్న వారికి కూడా మంచి అవకాశాలు, మంచి అనుకూలం ఈ వారం అనేది సూచిస్తుంది. పెట్టుబడులకైతే గనక ఇది చాలా అనుకూలమైన సమయంగా సూచిస్తుంది, చెప్పుకున్నాము. ఇక లాభాలు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో. ఈ కన్యారాశి వారికి నష్టాలు తక్కువగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ప్రయాణాలకైతే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఈ కన్యారాశి వారికి. విదేశీ ప్రయాణాలకి, ఉద్యోగాలకి కూడా, ఉద్యోగరీత్యా కూడా మంచి ప్రయాణ అవకాశాలు అయితే ఈ కన్యారాశి వారికి సూచిస్తుంది. ఈ విధమైన అన్ని శుభసూచకంగానే ఉన్నాయి వీరికి. కొంచెం వారం ప్రారంభంలో 2 రోజుల తర్వాత కొద్దిగా ఏదన్నా మానసిక ఇబ్బంది అయితే పడచ్చేమో, కానీ అది కూడా లేదు, స్ట్రాంగ్గానే ఉంటారు అనేది చెప్పచ్చు. ఈ వారం అంతా కూడా ఈ కన్యారాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఇక పరిహారాలకి అయితే కనుక శుక్ర, బుధ, శనివారాలు కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి విష్ణుమూర్తిని, విఘ్నేశ్వరుణ్ణి,
బుధుడికి సంబంధించినవి ఈ మంత్రాలు కానీ జపించిన ఇంకా మంచి ఫలితాలకి ఆస్కారం ఉంటుంది. ఈ కన్యారాశి వారికి ఏదేమైనా చాలా బాగుంది ఈ వారంలో. ఇక తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 భావాల మీద సంచారం చేస్తున్నాడు. అయితే వీరికి ఈ వారంలో అనుకూలించే ఇతర గ్రహాలు, తులారాశిలోనే శుక్ర సంచారం జరుగుతుంది. శుక్రుడు అనుకూలంగా ఉంటాడు, సొంత రాశిలోనే ఉన్నాడు. ఇక రవి అనుకూలంగా లేడు ఇక్కడ. ఇక ద్వితీయంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా లేడు. ఇక పంచమంలో రాహు అనుకూలంగా లేడు. షష్ఠభావంలో శని సంచారం మిశ్రమంగా అనుకూలంగా ఉంటాడు షష్ఠభావంలో. ఇక గురువు దశమ భావంలో అంత అనుకూలంగా లేడు, కొన్ని విషయాలకి, చాలా విషయాలకి అనేది చెప్పచ్చు. ఇక లాభస్థానంలో కేతు అనుకూలిస్తున్నాడు. కాబట్టి వీరికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాకపోతే ఈ తులారాశి వారికి మొదటి అర్ధభాగం చాలా బాగుంటుంది, పర్వాలేదు. ద్వితీయ అర్ధభాగంలో కొంచెం ప్రతికూలతలు ఉండొచ్చు. కాబట్టి ఈ గ్రహాల అంచనాల ప్రకారం చంద్రగ్రహ సంచారాల ప్రభావాలను ఆధారంగా చేసుకుని ఈ తులారాశి వారికి కూడా మిశ్రమంగా కంటే కొంచెం మెరుగ్గా ఉండొచ్చు ఫలితాలని చెప్తున్నాను. ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే కనుక మొదటగా ఆరోగ్యం అయితే చాలా జాగ్రత్తగానే ఉండాలి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది ఈ తులారాశి వారికి కూడా. యోగా, ధ్యానం, వ్యాయామం వీటిని చర్యలు పాటించినట్టయితే కొంచెం అధిక ఒత్తిడి నుండి, మానసిక ఒత్తిడి నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి అయితే సాధారణంగానే ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం కూడా అవసరంగా సూచిస్తుంది. కుటుంబంలో సంతోషమైన వాతావరణం అయితే నెలకొంటుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో చక్కటిగా ఉంటారు ఈ వారంలో. వారి మద్దతు కూడా ఉంటుంది అనేది తెలుపుతుంది. ఇక తోబుట్టువులతో కూడా సంబంధాలు మెరుగుపడతాయి బాగానే అని చెప్పచ్చు. ఇక విద్యార్థులైతే కష్టపడితే కానీ మంచి ఫలితాలు సాధించలేరు. వారి కష్టపడాలి ఈ విద్యార్థులకి ఈ విషయంలో. ఈ వారంలో ఉన్నత విద్యను అభ్యసించే వారికి కూడా కొంత స్వల్ప ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. కొంచెం సాధారణంగా ఉన్నా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు విద్యార్థులు. వారు అప్రమత్తంగా ఉండి వారి సమస్యలను నిదానంగా పరిష్కరించుకుని ఓపికగా ఉండాల్సిన అవసరం. ఇక ఆస్తికి సంబంధించిన విషయాలైతే కనుక ఈ వారంలో ఈ తులారాశి వారికి కొంచెం పరిష్కారానికి అనుకూలమని చెప్పచ్చు. వాహన కొనుగోలుకు కూడా ఇది ఈ వారం ఈ తులారాశి వారికి అనుకూలం కాదు. అప్పులు, రుణాలు పెరిగే అవకాశం ఉంటుంది ఈ తులారాశి వారికి. శత్రువుల పట్ల కూడా ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలు ఉంటాయి, పర్వాలేదు అని చెప్పచ్చు. ఉద్యోగస్తులు పనిలో అయితే మంచి పురోగతి సాధిస్తారు. ఈ విషయానికైతే బాగుంది. వారికి ఉన్నత పదవులు కూడా అవకాశం రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో పాల్గొనే వారైతే కనుక కష్టపడితేనే ఈ వారంలో విజయం సాధిస్తారు. కష్టపడాలి. వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి చాలా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. పెట్టుబడులకు కూడా ఇది అనుకూలమైన సమయం లేదు ఈ తులారాశి వారికి. ఇక లాభ నష్టాలకైతే లాభాల కంటే కూడా నష్టాలు స్వల్పంగా సూచిస్తున్నాయి. ఈ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కానీ, పెట్టుబడుల విషయాల్లో కానీ ఈ విధమైన తగు చర్యలు ఆచితూచి వ్యవహరించండి. ఇక ప్రయాణాలకైతే అవకాశం ఉంటుంది ఈ తులారాశి వారికి ఈ వారంలో. కానీ ప్రయాణాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంత సజావుగా లేదు కాబట్టి, అంత అనుకూలతలు పూర్తిగా లేవు. కానీ జాగ్రత్తగా ఉండండి తప్పదు అనుకున్నప్పుడు. విదేశీ అవకాశాలు అయితే ఆలస్యంగా లభిస్తాయి. ఆ వ్యవహారాలు, ఆ పనులు, ఆ విషయాలు ఈ వారం కొంచెం నత్తనడక నడుస్తాయి అనేది చెప్పచ్చు. ఇక పరిహారాల విషయాలకు వస్తే గనక శుక్రవారం రోజు దుర్గాదేవిని పూజించండి. అన్ని ఆటంకాలకి కూడా అమ్మవారు చూసుకుంటారు. మంచి ఫలితాలకి ఇంకా ఆస్కారం ఉంటుంది అనేది ఈ తులారాశి వారికి సూచించడం జరుగుతుంది. చెప్పాలంటే వీరికి సాధారణంగానే ఉంది ఈ వారంలో అనేది చెప్పచ్చు. ఇది ఇక తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. అంటే వారం మొదటన, వారం చివరంతాన కూడా చంద్రబలం తక్కువగా ఉంటుంది వీరికి. వారం మధ్య అంతా కూడా చంద్రబలం బాగుంటుంది అనేది సూచిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఇతర గ్రహాలు ఏవేవి అనుకూలిస్తున్నాయి అంటే కనుక రాశిలోనే బుధ సంచారం అనుకూలంగా లేదు. అలాగే కుజుడు కూడా అనుకూలంగా లేడు రాశిలో. ఇక చతుర్థంలో రాహు అనుకూలంగా లేడు. పంచమంలో శని అనుకూలంగా లేడు. ఇక
నవమంలో గురువు అనుకూలంగా ఉన్నాడు ఈ వృశ్చిక రాశి వారికి. మొన్నటి వరకు అక్టోబర్ 18 వరకు కూడా ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం లేదు. ఇప్పుడు ఈ 2 మాసాలు కూడా అతిచారంలో ఉన్న గురువు కొన్ని మంచి ఫలితాలే ఇస్తాడు ఈ వృశ్చిక రాశి వారికి అనేది సూచించవచ్చు. ఇక దశమంలో కేతువు మిశ్రమంగా ఉంటాయి, చంద్ర ఆధారిత ఫలితాలు కాబట్టి మిశ్రమంగా ఉంటాయి ఈ దశమంలో కేతు విషయం. ఇక వ్యయస్థానంలో రవి శుక్ర సంచారం జరుగుతోంది. అవి అంత అనుకూలంగా లేదు. శుక్రుడు కొంచెం కొన్ని విషయాలకి మిశ్రమంగా ఉంటాడు వ్యయస్థానంలో, రవి కూడా అనుకూలంగా లేరు. గ్రహాలైతే చాలా వరకు సాధారణ ఫలితాల కంటే కూడా కొంచెం తక్కువ సూచిస్తున్నా ఈ వారంలో వీరికి గురుబలం ఉన్నది. గురువుకి 3 దృష్టిలు ఉంటాయి. 5వ స్థానాన్ని చూస్తాడు, మళ్ళీ 5వ దృష్టితో 9వ దృష్టితో కూడా చూడటం జరుగుతుంది. కాబట్టి వివరాల్లోకి వెళ్దాము. గురువు వీరికి ఏ అనుగ్రహం ఇచ్చాడో చూద్దాం. ఆరోగ్యం పట్ల అయితే ఎక్కువగా వీరు శ్రద్ధ తీసుకోవాల్సిందే. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం వీరికి ఎంతైనా చెప్పదగిన సూచన. ఆర్థిక విషయంలో కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం మంచిది. ఎందుకంటే వ్యయస్థానంలో శుక్రుడు, రవి ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో కూడా స్వల్ప కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరించడం మంచిది అవసరం అనేది సూచిస్తుంది. ఇక తోబుట్టువుల నుంచి అయితే గనక సహాయ సహకారాలు లభిస్తాయి ఈ వారంలో వీరికని చెప్పచ్చు. విద్యార్థులు అయితే గనక కష్టపడితేనే మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో అయితే ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన కొనుగోలుకి ఇది అనుకూలమైన సమయం అనేది సూచిస్తుంది. ఇక రుణాలు, అప్పులు అయితే పెరిగే అవకాశం ఉంది. రుణాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంటేషన్ విషయంలో వాటిల్లో కూడాను రాశిలోనే బుధ సంచారం జరుగుతుంది కాబట్టి అంత అనుకూలం లేదు. కాబట్టి ఈ వారంలో వీరికి శత్రువుల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరు వ్యాపారస్తులు అయితే లాభాలు పొందుతారు అనేది చెప్పచ్చు. ఇక ఉద్యోగస్తులకైతే మంచి పురోగతి ఉంటుంది అనేది సాధిస్తారు వారి పనుల్లో అని చెప్పచ్చు, వారి ర్యాంకుల్లో. ఇక పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి అనేది చెప్పచ్చు. ఇక పెట్టుబడులకి అయితే కనుక ఇది అనుకూలమైన సమయం కాదు, అవాయిడ్ చేయొచ్చు ఈ వారంలో. ఇక లాభ నష్టాలు అయితే కనుక ఖర్చులు పెరగటం వల్ల ఎక్కువగా నష్టాలే ఎదుర్కొనేది ఎక్కువ ఉంటుంది. ఆదాయం స్థిరంగానే ఉంటుంది. దీని మూలంగా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి నియంత్రించుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఇక ప్రయాణాలకైతే ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో కూడా వీరు కూడా జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కుజుడు రాశిలోనే ఉన్నాడు, 4లో రాహు ఉన్నాడు. విదేశీ అవకాశాలు, ప్రయాణాలు, ఉద్యోగ అవకాశాలు ఇవన్నిటికీ కూడా ఈ వారం వీరికి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పచ్చు. ఇక ఈ వీరికి సాధారణంగానే గోచరిస్తున్నాయి. ఈ అతిచార గురువు వల్ల అంత మంచి ప్రయోజనాలు అయితే ఏమీ ఎక్కువగా కనిపించటం లేదు. రాశి మీద అయితే గురు దృష్టి ఉంది కాబట్టి వీరు ఆరోగ్యరీత్యా కొంచెం మెరుగవుతారు, పర్వాలేదు తొందరగానే అని చెప్పచ్చు. ఇక ఈ తృతీయం మీద బాగుంది కాబట్టి తోబుట్టువులతో సంబంధాలు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి అనేది చెప్పచ్చు. పంచమం మీద దృష్టి ఉంది కాబట్టి మిశ్రమంగా ఉంటాయి. అక్కడ శని కూడా ఉన్నాడు కాబట్టి ఈ విధమైన సాధారణ ఫలితాలే ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. చెప్పిన విషయాలు ఏవైతే ప్రతికూల విషయాలు ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ వీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం ఇంకా చాలా మంచి ఉత్తమ ఫలితాలకి, ప్రతికూల విషయాలకి కూడా రెండిటికి కూడా హనుమాన్ చాలీసా పఠించండి. ఇది ఈ వారంలో ఈ 4 రాశుల వారికి కూడా క్లుప్తంగా చెప్పటం, ఏ విషయాలు హైలైట్ చేయాలో అవి మాత్రమే చేయటం జరిగింది. అనవసర విషయాలు చర్చించలేదు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.